ఈస్టర్ పండగకి ముందు 40 రోజులు ప్రత్యేక కాలం గురించి మీకు తెలుసా? ఆ కాలాన్ని లెంట్ అంటారు. లెంట్ అనేది కేవలం ఆహారం మానేయడం కాదు, మన హృదయాన్ని దేవునికి సమర్పించడం. లెంట్ రోజులు చరిత్రని ముఖ్యమైన విషయాలు. లెంట్ అంటే ఏమిటి? లెంట్ అనేది ఈస్టర్కి ముందు 40 రోజుల పాటు జరుపుకునే ప్రార్థన, ఉపవాసం, పశ్చాత్తాప కాలం. ఇది యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించడానికి మన హృదయాలను సిద్ధం చేసే సమయం. లెంట్ యాష్ వెనస్డే రోజు ప్రారంభమై హోలీ సాటర్డేతో ముగుస్తుంది. ఇక లెంట్ చరిత్ర. లెంట్ ఆచారం క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇది యేసు 40 రోజుల పాటు అరణ్యంలో ఉపవాసం చేసిన సంఘటన ఆధారంగా ఉంది. మత్తాయి సువార్త 4:1-11 చూస్తారు. కానీ ఈ 40 అనే సంఖ్య ఎందుకు అంత ముఖ్యమైందంటే, నోవా కాలంలో 40 రోజులు వర్షం పడింది. ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించారు. యేసు 40 రోజులు ఉపవాసం చేశారు. లెంట్ను ముఖ్యంగా పాటించే సంఘాలు ఇవే: రోమన్ క్యాథలిక్ చర్చ్, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్, ఏంజలికన్ చర్చ్, లూథరన్ చర్చ్. యాష్ వెనస్డే ప్రాముఖ్యత. ఈరోజు విశ్వాసులు నుదుటిపై బూడిదతో శిలువ గుర్తు వేసుకుంటారు. దాని అర్థం పశ్చాత్తాపం. మనిషి జీవితం తాత్కాలికం. లెంట్ సమయంలో చేసే ముఖ్యమైన ఆచారాలు ఏమిటంటే ప్రార్థన, ఉపవాసం, దానం. మొదటిది ఎక్కువ సమయం దేవునితో గడపడం, అది ప్రార్థన. రెండోది ఉపవాసం, కొంత ఆహారం లేదా అలవాట్లు మానడం. మూడోది దానం, పేదవారికి సహాయం చేయడం. నిజానికి చాలామంది మాంసాహారం మానేస్తారు, స్వీట్లు మానేస్తారు, సోషల్ మీడియా తగ్గిస్తారు, చెడు అలవాట్లు వదిలేస్తారు. మీ అజ్ఞానంతో మా ప్రాణం తీయకుండా ఇది ఏ బైబిల్లో రాసిలేదు, కాకపోతే పాటించడం మంచిది. ఈ తపస్కాలంలో ఆసక్తికరమైన విషయాలు. ఆదివారం 40 రోజులు లెక్కల్లోకి రావు. లెంట్ చివరి వారాన్ని హోలీ వీక్ అంటారు. అందులో పామ్ సండే, మండే, థర్స్డే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే అంటారు. లెంట్ రంగు పర్పుల్. ఇది పశ్చాత్తాపం అండ్ రాజత్వాన్ని సూచిస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఈ 40 రోజుల ప్రత్యేకత గురించి తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, లెంట్ అంటే ఏమీ లేదు, ఉపవాసం, ప్రార్థన, దానం, పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర ఉండండి. అంతేగాని మీరందరూ అలవాట్లకి బానిసలు అవ్వకండి. ఇకపోతే లెంట్ ఎలా ప్రారంభమైందంటే, లెంట్ అనేది ఈస్టర్ ముందు జరిగే 40 రోజులు ఆత్మీయ సిద్ధత కాలం. ఇది క్రైస్తవ చరిత్రలో చాలా పురాతనమైన ఆచారం. అందులో మొదటిది యేసు 40 రోజుల ఉపవాసం ఆధారం. లెంట్ ఆరంభం యేసుక్రీస్తు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన సంఘటన ఆధారంగా ఏర్పడింది. ఆ సమయంలో ఆయన శోధనను జయించారు. కనుక ప్రారంభ క్రైస్తవులు కూడా ఈ 40 రోజుల ప్రార్థన, ఉపవాసం, పశ్చాత్తాపం కోసం ఆచరించడం మొదలుపెట్టారు. సో ఈ ఆచారం ఎక్కడ మొదలుపెట్టారో చూద్దాం. అయితే ఇది ఎక్కడ ఆచరించారో ముందు చెప్తాను వినండి. 2వ నుంచి 3వ శతాబ్దం వరకు మొదటి క్రైస్తవులు ఈస్టర్కు ముందు 1-2 రోజులు మాత్రమే ఉపవాసం ఉండేవారు. అటు తర్వాత 3వ మరియు 4వ శతాబ్దంలో ఈ కాలాన్ని 40 రోజులుగా విస్తరించారు. ఇది ముఖ్యంగా బహిరంగంగా విస్తరించబడింది. కానీ అధికారంగా స్థాపించింది మాత్రం 4వ శతాబ్దంలో. క్రీస్తు శక 325లో జరిగిన కౌన్సిల్ ఆఫ్ నిసియాలో 40 రోజుల ఉపవాస కాలం గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో అప్పట్లో లెంట్ ఆచారం స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఎందుకు 40 రోజులు చేస్తారో నేను మీకు ముందే చెప్పేశాను. ఇక ముందుకు వెళ్తే లెంట్ ఈరోజు ఎలా పాటిస్తున్నారు అని తెలిస్తే, లెంట్ యాష్ వెనస్డే నుండి ప్రారంభమై ఈస్టర్ వరకు 40 రోజులు ఆదివారాలు లెక్కల్లో లేవు. కాకుండా దీనిని ప్రధానంగా చర్చిలో పాటించేవారు. ఆ 3 చర్చిల పేర్లైతే మీకు ముందే చెప్పాను, రోమన్ క్యాథలిక్ నుంచి ఏంజలికా కమ్యూనియన్ వరకు. సో ఇక్కడి వరకు అయితే మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. కానీ ఈ ఉపవాస రోజుల్లో వీళ్ళు దీక్ష తీసుకుని తప్పు చేసిన వాళ్ళు, సరిగ్గా ఆచరించని వాళ్ళని ఏం చేశారో చూద్దాం. లెంట్ సమయంలో ఉపవాసం చాలా గంభీరంగా తీసుకునేవారు. ముఖ్యంగా
మధ్య శతాబ్దంలో అంటే 5 నుంచి 15వ శతాబ్దం వరకు ఉపవాస నియమాల్ని ఉల్లంఘిస్తే పశ్చాత్తాపం పెనాన్సీ చేసేవారు. చర్చిలో పబ్లిక్గా ఒప్పుకొని క్షమాపణ కోరాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా పరిశుద్ధ క్రియలు హోలీ కమ్యూనియన్లో పాల్గొనీకుండా ఆపేసేవారు. చాలా తీవ్రమైన సందర్భంలో చర్చ్ శిక్షలు ఎక్స్ కమ్యూనికేషన్ కూడా ఉండేవి. అయితే ఎక్కువగా ఇది ఆధ్యాత్మిక తప్పుగా చూసేవారు. శారీరక శిక్షల కంటే ఆత్మ పరిశుద్ధి, పశ్చాత్తాపమే ప్రధానంగా ఉండేది. ఇకపోతే హిందూ సాంప్రదాయంలో తపస్సు దీక్ష, ఏకాదశి లేదా ఇతర దీక్షలు తీసుకునే మధ్యలో మోసం చేస్తే దాన్ని పాపంగా భావిస్తేవారు. అటు తర్వాత మళ్ళీ స్నానం చేసి పశ్చాత్తాపం చేసి వ్రతాన్ని తిరిగి ప్రారంభించేవారు. కొన్ని శాస్త్రాల్లో మంత్రజపం లేదా దానం చేయమని సూచించబడేవారు. ఇక్కడ కూడా ప్రధానంగా దేవుని ముందు బాధ్యత అనే భావన ఉండేది. సహజం ముందే పెద్ద శిక్షలు అరుదుగా ఉండేవి. పాత శతాబ్దంలో సమాజం గట్టి నైతిక ప్రమాణంలో ఉండేది. ఎవరైనా దీక్షలో మోసం చేస్తే సమాజంలో గౌరవం తగ్గేది. కొంతకాలం విమర్శలు ఎదుర్కొనేవారు. కానీ సాధారణంగా ప్రాణశిక్షలు లేదా కఠిన శిక్షలు ఉండేవి కాదు. మతాన్ని దూషించడం లాంటిది తీవ్రమైన విషయాలు కాకపోతే. ఇప్పటి వరకు మన వీడియోకి ఎవరన్నా కొత్తగా వస్తే స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. ఇంకేంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్త విషయాలు కొత్త వాళ్ళకి తెలవడం చాలా మంచిది. చాలా వాళ్ళకి చాలామంది చాలా వరకు తెలీదు. వాళ్ళు తెలుసుకుని హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.